వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. మోత్కూరు మండలం గ్రామం సదర్ షాపురానికి చెందిన ఆలకుంట్ల బాలయ్య అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతి చెందారు. మృతునికి భార్య లింగమ్మ, కుమారులు నరేష్, సురేష్, కుమార్తెలు శోభ, సోని ఉన్నారు. మృతుడు బాలయ్య అత్తగారైన తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో మృతుని భార్య లింగమ్మ తన అన్న రాములు ఇద్దరు కలిసి 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులో 1/2 ఎకరం భూమి విక్రయించారు. లింగమ్మకు రావాల్సిన 1 ఎకరం 10 గుంటల భూమిని రాములు తన కుమార్తె లింగమ్మ, బాలయ్య పెద్ద కోడలు నరేష్ భార్య అరుణకు పట్టా చేశారు. దీంతో చిన్న కొడుకు సురేష్ తనకు కూడా ఆ భూమిలో వాటా రావాలని అభ్యంతరం తెలపడంతో గత 3 రోజులుగా శవాన్ని శవపేటికలో ఉంచారు. దహన సంస్కారాలు బంద్ చేయడంతో గ్రామస్తులు, బంధువులు, మృతుని కుమార్తెలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం. అంతిమ సంస్కారాలు జరపకపోతే బాలయ్య కూతుళ్లు కార్యక్రమం జరపడానికి సిద్ధమయ్యారు. తన భూమి తేలకపోతే అంతిమ సంస్కారం జరపవద్దని చిన్న కుమారుడు అనడంతో గ్రామ పెద్దలు ఇద్దరిని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించారు. నా పేరు శోభ, పెద్ద బిడ్డని, బాలయ్య పెద్ద బిడ్డని, షాపురం. మా నాన్న చనిపోయాడు 3 రోజులు. ఆ భూములు నాయ 12 ఎకరాలు సంపాదించిండు. ఏది కార్యక్రమం జరగనిస్తలేరు. ఒక 12 ఎకరాలకు అనేది అంతా జరిగింది. తలగోరి వాళ్ళు పెట్టకుంటే నేనే పెట్టుకుంటా. ఒక మాట వచ్చి వాళ్ళని వచ్చి చెప్పి పొమ్మాను. ఓవలు రాకునే లేదు. చిన్నోడు రావద్దు, పెద్దోడు రావద్దు. భూమి వాళ్ళు భూములు చేయబట్టి ఈ గొడవలు, ఈ పంచాయతీలు అవుతున్నాయి. ఆ భూములు వద్దు, గొడవలు వద్దు, కానీ నీ కార్యక్రమం జరిపించుకుంటా, నామకేందో చూపించుకోమా. చిన్న బిడ్డని సోని సార్, బాలయ్య చిన్న బిడ్డని. నా పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది సార్. నాకు ఇంతవరకు కట్న పైసలు కూడా ఇవ్వలేరు. సర్లే అని సైలెంట్గానే ఉన్నారు మా అత్త మామ కూడా. తాటిపాల కాడ భూమి మా అమ్మకి ఇస్తే నా అప్పులు కట్టుకుంటా అంటుంది, కట్న పైసలు ఇస్తా అంటుంది, అవి ఉంచుకుంటా అంటుంది. మా అమ్మ సంపాదించిన భూమి మా అమ్మకి ఇస్తానికి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది సార్. మా మామకు, మా మేనమామకు ఏడుండో ఎక్కడుండో ఆయన బయటకు కూడా వస్తలేడు సార్ ఇక్కడికి, ఏమని అంటారని. ఇంతవరకు కొడుకులు కాదు కోడలు రాలేరు. ఆయన అడ్డం పడ్డ కాంచెలు ఇట్లా వచ్చి ముట్టుకోలేరు. మేమే చేసుకున్నాం. హాస్పిటల్ ఉన్న రోజులు కూడా మేమే పోయినాం. దానం చేయనిస్తలేరు సారు. చనిపోయి 3 రోజులు అవుతుంది సారు. ఇది ఎక్కడన్నా పద్ధతేనా? ఇది ఎవరన్నా ఇంతవరకు ఎక్కడన్నా చూసిరా? ఎవరు చేయకుంటే మేమే చేసుకుంటాం. మా నాన్న సంపాదించిన భూమి మా నాన్నకి ఇక్కడ పడేయమనండి, మేమే చేసుకుంటాం. నా భర్త పేరు బాలయ్య, నా పేరు లింగమ్మ. నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు. 10 ఎకరాలు సంపాదించడం కష్టపడి 4 చదువుకొని ఆ భూములు పంచుకురు. ఇక్కడిది పంచుకురు. తాటిపాల కాడ 2 ఎకరాలన్నరకు మా అన్నకు నాకు సరిసగం. నేను రాసుకుంటారు కాగితాలు రాద్దామని మోపుకు మా అన్న కొడుకు పంచాయతీ పెట్టుకొని మా అన్నను లేపుకోపోయారు. 3 రోజుల నుంచి నా భర్తని దానం చేయనిత్తలేరు. నా బిడ్డకి 20 లక్షలు ఒప్పుకున్నాం. ఇంకా 11 లక్షలు ఇవ్వాలి. బిడ్డ బాగా అట్టిన ఉంది పెళ్లి బాగి. నా భర్తకు పెళ్లి బాగి అట్ట ఉండగానే నా భర్తకు నేను ఖమ్మం తీసుకుపోయి కూడా నేను మళ్ళీ 5 లక్షలు పెట్టుకున్నా సారు. నా బిడ్డ పెట్టింది సారు. నేను ఎక్కడ పోను ఆయన ఇంతకనే పోయిన వాళ్ళకి కాలు మీరు ఏది చేతురు నాయన, రాష్ట్రానికి దండం పెడతాను నాయన. మీ పదవుల పేరు నా భర్త, మా ఇల్లుతో మేము బతికినాం. నా కొడుకులతో నా భర్త అయిపోతుండ ఆయన.